పండరీపురంలో ఒకసారి ఒక వేశ్య, అందరూ కూడా పండరీనాథుడు ఇంత మెత్తగా ఉంటాడు, పండరీనాథుడు అంతా, పండరీనాథుడు ఇది అది అని గానం చేస్తూ ఉంటే ఆవిడ అన్నదట, అందరికంటే సౌందర్యం, అందరికంటే కోమలమైన చర్మం కలిగిన దాన్ని నేను అంటే, నువ్వేంటి మా విఠలుడు, మా పాండురంగడు నీకంటే కోమలం కలిగిన వాడు అని అంటే, ఆవిడ ఎప్పుడు గుడికి వెళ్ళేదటండి. సరే చూద్దాం అసలు విఠలుడు ఎంత కోమలమైన వాడు అని సీదా పరిగెత్తుకుంటూ గుడిలోపలికి వెళ్ళి స్వామి యొక్క పాదాలు ఇలా పట్టుకోవచ్చు. తెలిసిన మీకు పండరీపురంలో ఏకాదశి రోజు వెళ్ళారనుకోండి, ఆవిడేం చేసిందట, ఇలా పట్టుకొని ఇలా నొక్కిందట. నొక్కంగానే విగ్రహం ఇలా లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ డౌట్ వచ్చింది, ఇంకో పాదం పైన ఇలా నొక్కింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇటువైపు పాదానికి వచ్చి మళ్ళీ ఇంకోసారి నొక్కింది, మూడోసారికి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటికీ కూడా ఆ వేశ్య భగవానుడి యొక్క పాదములలో టెస్ట్ చేయడానికి పెట్టిన 3 ఫింగర్ ప్రింట్స్ ఇప్పటికీ మనం పాండురంగడి దగ్గర దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. అంత సుకుమారమైన తిరుమేని స్వామిది. అందుకే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి మనం ఆరాధన చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా, చాలా ప్రేమతో, చాలా సుకుమారంగా మనం హ్యాండిల్ చేయాలి. అప్పుడే పుట్టిన పిల్లవాడిని ఎలా అయితే మనం హ్యాండిల్ చేస్తామో అలా భగవానుడిని హ్యాండిల్ చేయాలన్నమాట.